ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. ఒక జర్నలిస్ట్గా ఏబిఎన్ ఆఫీస్ మీద జరిగిన దాడిని నేను ఖండిస్తాను. పార్టీలకు అతీతంగా కొన్ని థింగ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అమరావతికి చట్టబద్ధత వచ్చే సమయంలో జగన్ ఒక కీలక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. అమరావతి గురించి వాళ్ళ స్టాండ్ చెప్పి ఇది చేస్తే బాగుంటుంది అని అంటే నిజంగా చాలా బాగుండేది. కానీ జగన్ మావిగన్ అనే మాట చెప్పిన సందర్భం ఏంటి? అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చట్టబద్ధత కల్పిస్తున్న సమయం, రాజధాని ఏంటి అని డిస్కస్ చేస్తున్న సమయం కాదది. సో పెళ్లి చూపులకు వెళ్ళి పెళ్లి కూతురు బాగుందో లేదో అని అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, పెళ్లి రోజు చెప్పడం మాత్రం చాలా పెద్ద తప్పు. సో అలా చేస్తే చెప్పులు తీస్తారు. ఇప్పుడు మనం జగన్ గారికి మరి ఏం చెప్పాలి? మరి మాజీ సీఎం గారు కాబట్టి ఆయన అభిప్రాయాన్ని తప్పుపట్టాలి. సో ఇక్కడ తలలు పండిన వైసీపీ మేధావులు కూడా అలాగే చేశారు. సలహాలు సూచనలు లేకుండా ఆంధ్రుల రాజధాని అమరావతిని అపహాస్యం చేసేలా మాట్లాడి జగన్ మాటలకు సోకాల్డ్ ఫాలోవర్స్ కూడా తానా అంటే తందానా అంటూ మరి మాట్లాడారు. సో మరి పార్టీలో ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళని బయటికి పంపేసి చెప్పింది వినే వాళ్ళని లోపల ఉంచుకొని ఇలాంటి పనులు చేస్తే రేపొద్దున పార్టీకి ఎంత నష్టం? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించట్లేదా? అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత అంటే ఎంతో గౌరవం ఉంటుంది. ప్రజలు కేవలం 11 సీట్లే ఇచ్చారని ప్రజా రాజధానిపై ఇష్టం వచ్చినట్లు కామెడీగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక పార్టీ అధినేతగా జగన్ అమ్మకి చెల్లికి చేసిన న్యాయం ఏంటి? మరి ఆస్తుల విషయంలో పంచాయతీలు, పార్టీ కోసం పాదయాత్ర చేసిన షర్మిలను బయటికి పంపడం, సాక్షాత్తు జగన్ జైల్లో ఉంటే పార్టీని ఒంటి చేత్తో నడిపించిన విజయమ్మ షర్మిలకు మరి జగన్ చేసిన న్యాయం ఏంటి? అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. వైసీపీ నాయకులు మహిళలకు ఇచ్చే గౌరవం గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, వేల కొద్దీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వైసీపీ నాయకులు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు. కారణం వాళ్ళ మనోభావాలు హట్ అయ్యాయట. అది ఎప్పుడు హట్ అయ్యాయంటే వాళ్ళని కామెంట్ చేసిన 3 రోజుల తర్వాత. అంటారు కదా, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు అని. సో 3 రోజుల తర్వాత హట్ అవ్వడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్తో వీళ్ళు మనోభావాల్ని హట్ చేసుకొని ఇప్పుడు ఏబిఎన్ ఆఫీస్ మీద దాడి చేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒక మాట అన్న 3 రోజుల తర్వాత మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మహిళల గౌరవం దెబ్బతిందని 3 రోజుల తర్వాత వచ్చారంటే వీళ్ళని ఆ మాట అనడం తప్ప లేకపోతే కరెక్టా? సో ఎవరైనా సరే ఒక మాట అన్నారంటే మరుక్షణమే రియాక్ట్ అవుతారు. కానీ 3 రోజుల తర్వాత దాడికి వచ్చారంటే ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని మస్ట్గా ఫాలో అవుతున్నట్టే కదా దీని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళ ఇళ్లల్లోని ఆడవాళ్ళను తిట్టినా వీళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఇంకెవరో స్క్రిప్ట్ ఇవ్వాలా? వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరు? జగన్ సలహా మేరకు ఒక రెడ్డి గారు. పోనీ ఇచ్చారులే అనుకుందాం, కనీసం మిమ్మల్ని తిట్టినప్పుడైనా మీరు సొంతంగా రియాక్ట్ అయితే నిజంగా చాలా బాగుండేది. ఏపీ ప్రజలు హర్షించేవారు, నిజంగా తప్పుంటే శిక్షించేవాళ్ళు. ఆందోళన చేయండి, ప్రెస్ మీట్స్ పెట్టండి, లేదంటే బహిరంగంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అడగండి. అంతేగాని మీడియా ఆఫీస్ మీద దాడి చేయటువంటి ప్లకార్డులు పట్టుకొని అన్యాయం జరిగినట్టుగా మాట్లాడితే మీ మాటలు ఎవరు వింటారు? ఎందుకు వినాలి? ఇక్కడ ఎవరి మనోభావాలు హట్ అయ్యో తెలుసా? మొన్నటికి మొన్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు తల్లిని లకారంతో బూతులు తిట్టి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి కండిషన్ బెయిల్ మీద ఉన్న అంబటి గారికి, అవసరం ఉన్నా లేకపోయినా మిడిల్ ఫింగర్ చూపించే రోజా గారికి, నకిలీ మద్యం అమ్మి ఎందరో మహిళల తాళ్లు తెంపేసిన జోగి రమేష్ గారికి, మన గొప్ప మహిళామణి శ్రీ లక్ష్మీ పార్వతి గారికి, ఇన్స్టాలో రీల్స్ చేసే మాజీ ఎంపీ భరత్ గారికి, ఇంకొందరు మహిళా నేతలకు మనోభావాలు తెగ హట్ అయ్యాయట. సో మరి వీళ్ళల్లో ఎప్పుడు హైదరాబాద్లోనే ఉండే యాంకర్ శ్యామ్లా గారు, అప్పుడప్పుడు మీడియా ముందు మెరిసే బాబు గారు నాటిన సైబరాబాద్ మొక్క విడదల రజనీ గారు కొంచెం మిస్ అయ్యారు. సరే, ఎండల వల్ల ఒకవేళ బయటికి వస్తే ట్యాన్ అయిపోతారేమోనని రాలేదేమో నాకు తెలియదు. కానీ వచ్చిన నాయకుల గురించి మీరే ఒక అభిప్రాయం చెప్పండి. వీళ్ళల్లో ఎవరికైనా
మహిళల పైన నిజంగా గౌరవం ఉందా? నేనేమంటానంటే ఫైనల్గా అమరావతి వేశ్యల రాజధాని అని ఒక ప్రాంత ప్రజల్ని అవమానించినటువంటి సాక్షి మీడియా దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆందోళన చేశారా? మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడటం తప్పు కాదు, కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే మీ ఇళ్లలోకి వెళ్ళి మీ ఆడవాళ్ళని అడగండి. నిండు సభలో లోకేష్ పుట్టుక గురించి, నారా భువనమ్మ గురించి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబుని ఏడిపించిన తర్వాత ఇదే పార్టీ చెందిన జోగి రమేష్ గారి భార్య ఆయన మీదే సీరియస్ అయిందట. ఇంట్లో ఆడవాళ్ళ గురించి అంత నీచంగా ఎలా మాట్లాడతారని. అంటే దీని అర్థం ఏబిఎన్ మీద దాడి చేసి మా మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి.